హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో 2 సోరకాయలు ఉన్నాయి. పెద్ద పెద్ద కుండలాగా ఉన్నాయి. దీని సైజు కూడా 7 నుంచి 9 కేజీల వరకు వచ్చింది. అక్క విత్తనాలు అని అడగకండి, ఎందుకంటే దీని విత్తనాలు నేను ఉంచుకోలేకపోయాను, అది పాడైపోయింది. మెయిన్ ఏంటంటే పాడవటాన్ని నేను ఎండబెడితే ఏదో పక్షులు ఏదో తినేసిపోయినా ఒక్కటి కూడా సీడ్స్ మిగలేదు. చాలా బాధగా అనిపిస్తుంది దాన్ని తలుచుకున్నప్పుడు. అన్నీ మీకు ఒకసారి చూపించాలనిపించింది, వీడియోలో పెట్టాను. ఇంకా వీడియోకి వచ్చేద్దాం. మనం ఏదైనా టెర్రస్ గార్డెన్ కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా మొక్కలు పెంచుకునేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ తెలిసిందే, ప్రతి గార్డెనర్కి తెలుసు. కానీ అందరూ మొక్కలు నాటిన అందరికీ సక్సెస్ ఉంటుందా అంటే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే కొన్ని అజాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం, ఇంకొకటి ఏంటంటే ఒక మొక్కకి కావాల్సిన టిప్స్లు మొత్తం వాళ్ళు తీసుకోకుండా ఉండడం అన్నమాట. ఇప్పుడు 3G కటింగ్ అటువంటి కోవలో ఒకటి వస్తుంది. ఇది చాలామంది నాకు తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకు అంటే ఏ మొక్కకి ఎప్పుడు చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఒక మొక్క ఉందనుకోండి, ఇది సపోజ్ ఒకటి వంగ మొక్క ఉందనుకోండి, దానికి ఎప్పుడో మనం 2G కటింగ్ 3G కటింగ్ చేస్తామనుకుంటే దానికి లాభం లేదు. ఆ మొక్క వచ్చిన తర్వాత ఒక 4-5 ఆకులు పెరగగానే ఒకసారి పించింగ్ చేస్తే, అంటే 2G కటింగ్ చేస్తే సైడ్ బ్రాంచ్లన్నీ బాగా వస్తుంది. తర్వాత అది కొన్ని 4-5 ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పించింగ్ చేస్తే 3G కటింగ్ అంటారు. అప్పుడు ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మరిన్ని కాయలు వస్తుంది. ఇది మన వంగ మొక్కలో చూసే ఒక టెక్నిక్. సరే, ఇది మళ్ళీ తీగ జాతులకి ఎట్లా మనం అప్లై చేయాలి, 3G కటింగ్ అంటే ఎట్లా అప్లై చేయాలి? ఒక సీడ్స్ నాటిన తర్వాత ఆకులు వస్తూ ఉంటుంది కదా, 2 ఆకులు వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆకులు ఒక 10-12 ఆకులు వచ్చిన తర్వాత, అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని చివర కట్ చేయాలి. దీన్ని 2G కటింగ్ అంటారు. ఇది చేయడం వల్ల ఏంటి లాభం అంటే ప్రతి ఆకు దగ్గర నోడ్ ఏరియా ఉంటుంది, అంటే చిగుళ్ళు వచ్చే జాగం ఉంటుంది. చిన్నగా అది ఎప్పుడు ఉంటుంది అక్కడ, కానీ యాక్టివ్గా ఉండదు. ఎందుకంటే మొక్కలున్న బలం మొత్తం దాన్ని పెరగటానికి అది ఇస్తూ ఉంటుంది. కాబట్టి చివరి తీసుకుపోయి ఇస్తూ ఉంటుంది, అది ముందు పెరుగుతూ ఉంటుంది. ఈ చిన్న చిగుళ్ళు ఉంటుంది చూడండి, అది నిద్రావస్థలోనే అలాగే ఉండిపోతుంది. దీన్ని యాక్టివ్ చేయాలంటే ఆ చివరి వెళ్ళేది కట్ చేసేసేయాలి. అప్పుడు ఏం చేస్తుంది మొక్క, దాని బలం మొత్తం ఈ చిగుళ్ళు పెంచే దాంట్లో పెట్టేస్తుంది. దీనివల్ల ఏంటి లాభం అంటే ఈ సెకండ్ బ్రాంచెస్ వస్తాయి చూడండి, ఇది బలంగా వస్తుంది. తర్వాత దీంట్లో ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే లైన్గా ఆడపూలే వస్తూ ఉంటుంది. నా అనుభవంలో ఒకసారి ఎలాగైందంటే ఇలాగే 2G కటింగ్ చేసినప్పుడు ఆ తీగలు మొత్తం ఆడపూలే వచ్చింది, మగపూలు ఒకటి కూడా లేదు. మగపూలు లేకపోతే పాలినేషన్ ఎలాగవుతుంది? అది పూలు మొత్తం, ఆ పిందెలు మొత్తం పాడైపోయింది. అందుకే నేను తీసుకున్న ఒక టెక్నిక్ ఏంటంటే, నేను కనుక్కున్న ఒక టెక్నిక్ ఏంటంటే 4 సైడ్ కొమ్మలు వచ్చి బ్రాంచెస్ వచ్చిందనుకోండి, ఒక బ్రాంచ్ అలాగే ఉంచేసేయండి, 3 మళ్ళీ కట్ చేయండి, అంటే 3G కటింగ్ చేయండి. కొంచెం పెరిగిన తర్వాత కటింగ్ చేసేయండి, అది 3G కటింగ్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది చూడండి, ఆడపూలు. అప్పుడు ఈ ఉంచిన సైడ్ బ్రాంచ్లో మొత్తం మగపూలే వస్తూ ఉంటుంది. అవి 2 బ్యాలెన్స్ అయిపోయి మనకు మంచి హ్యాపీగా పాలినేషన్ చేసుకోవచ్చు. లేకపోతే పాలినేటర్స్ ఉంటే అది పాలినేషన్ అయిపోతుంది, మరి ఇన్ని కాయలు వస్తుంది. ఇది నేను తెలుసుకున్న ఒక టెక్నిక్. ఇది మరి మీకు తెలుసో లేదో నా కామెంట్లో చెప్పండి. ఇంకా కొందరికి 3G కటింగ్ అంటే కన్ఫ్యూజ్గా అయిపోతుంది. అదేంటి 3G కటింగ్ అంటే ఏంటి, ఏదో కొత్తగా ఉంది కదా, అది చెప్పేదంతే 3G కటింగ్. మనం నార్మల్గా ఈ చామంతి మొక్కలు కానీ చేస్తూ ఉంటాం చూడండి, పించింగ్ చేస్తూ ఉంటామా, చిగుళ్ళు రాగానే పించింగ్ చేయండి, ఎక్కువ కొమ్మలు వస్తుంది, ఎక్కువ పూలు వస్తుంది అంటూ ఉంటాం కదా. సేమ్ అలాగే ఈ తీగ జాతులు కూడా చేస్తే ఏమవుతుందంటే మరిన్ని బ్రాంచెస్ వచ్చి మరిన్ని కాయలు అవుతుంది. పూలు వచ్చిన కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే ఆడపూలు వస్తుంది, మగపూలు వచ్చి ఉంటుంది, పూలు అవుతుంది, కాకపోతే కొద్దిగా పెరగట్లేదు, అది పండు బారిపోయి రాలిపోతుంది. ఎందుకు అంటున్నారు. ఒక్క 50% గార్డెనర్స్కి ఈ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా బిగినర్స్కి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎందుకు? దీనికి రీజన్ ఏంటంటే పాలినేషన్ అవ్వకపోవడం.
మన మొక్కలు నాటగానే సిటీలో ఏంటంటే మొత్తం కాంక్రీట్ జంగల్ అండి. అందులో ఎటువంటి ఈ మన పాలినేటర్స్ రావు. అంటే హనీబీస్ కానీ, లేకపోతే బటర్ఫ్లైస్ కానీ, లేకపోతే ఈగలు కానీ ఇటువంటివి రావు. అవి వస్తే కదా ఒక పూల నుంచి ఒక పూలకి వెళితే పోయి న్యాచురల్గా పాలినేషన్ అవుతుంది. అది అవ్వలేదనుకుంటే మనం ఏం చేయాలి? మనమే సొంతంగా కష్టపడి దానికి పాలినేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పూలు ఒక్కొక్క టైంలో పూస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సోర ఉందనుకోండి, సాయంత్రం 5-6 గంటల తర్వాత అది పూస్తుంది, సోర, బీర ఇటువంటిదన్నీ. అదే కాకరకాయలు ఉన్నాయనుకోండి, అది మార్నింగ్ పూస్తుంది. మనం మార్నింగ్ పూలు అయ్యేదానికి మార్నింగే పాలినేషన్ చేయాలి. ఈవినింగ్ పూసే పూలకి ఈవినింగ్ పాలినేషన్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. మార్నింగ్ సాయంత్రం ఎప్పుడో పూలు అయింది, మనం మార్నింగ్ వెళ్ళి టైం ఉంది కదా అని మార్నింగ్ వెళ్ళి పాలినేషన్ చేసామనుకోండి, దాంట్లో రిజల్ట్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే అది మొత్తం పూల్లో ఉన్న ఆ పుప్పొడి అంటారు కదా, ఆ పాలినేషన్ అయ్యేది ఎల్లో కలర్లో వస్తుంది చూడండి, చిన్నగా అది చేతులకు అంటుకుంటూ ఉంటుంది. అది పాలినేషన్ అయ్యేది. అది ఒక పూల నుంచి ఒక పూలకు మనం అంత ఇచ్చేస్తేనే వస్తుంది. ఈ హ్యాండ్ పాలినేషన్ గురించి బోలెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు నా దగ్గర నుంచే కావాలి అనుకుంటే చేసిన వీడియో బ్యాక్లో ఉన్నాయి, ఒక్కసారి వెనకకు వెళ్ళి చూడండి. లేదు కొత్తగా కావాలి అక్క అంటే నేను ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తాను. నా కామెంట్లో ఏదైనా అడగండి, ఓకేనా? ఈ పించింగ్ అనేది ఒక పూల మొక్కలకే, పండ్ల మొక్కలకే, లేకపోతే కూరగాయల మొక్కలకనే కాదు, ప్రతి మొక్కకి పించింగ్ చాలా అవసరం అండి. పూల మొక్కలు కూడా పించింగ్ చేస్తే మరిన్ని పూలు వస్తూ ఉంటుంది. ఒక బంతి మొక్క ఉంటుంది అనుకోండి, ఎగ్జాంపుల్, దానికి కొద్దిగా 1 ఫీట్ పెరగగానే మనం పించింగ్ చేసేసామంటే దాంట్లో బోలెడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూలు వస్తుంది. మరిన్ని పూలు కావాలనుకున్నప్పుడు మళ్ళీ దానికి పించింగ్ చేయాలి. మనకు 1-2 పూలు వచ్చినా పర్వాలేదు, పెద్ద పెద్ద సైజు రావాలి అనుకున్నప్పుడు మాత్రం పించింగ్ చేసే అవసరం ఉండదు. పించింగ్ చేస్తే ఏమవుతుందంటే దానికి సైజు తగ్గిపోతుంది, పూల సైజు తగ్గిపోతుంది. కాకపోతే దాని నంబర్స్ ఎక్కువైపోతుంది. ఒక పూల దగ్గర వచ్చే చోట 10 పూలు వస్తుంది, కానీ చిన్నగా వస్తుంది. ఈ బెండలో కూడా 3G కటింగ్, 2G కటింగ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక బెండ పెరుగుతూ ఉంటుంది, చిన్న పూలు వచ్చి ఉంటుంది. అప్పుడు మనం పించింగ్ చేసామనుకోండి, సైడ్ నుంచి దానికి బ్రాంచెస్ వస్తుంది. బెండకు బ్రాంచ్ వస్తుందా అని కావాలంటే ఒక మొక్కకి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. బ్రాంచెస్ అన్నీ వస్తుంది, అందులో కూడా మొగ్గలు వస్తుంది, కాయలు వస్తుంది. కాకపోతే చిన్న బెండకాయలు వస్తుంది, పెద్దగా రాదు. మనం అది మామూలుగా పించింగ్ చేయలేని మొక్కకైతే వస్తుంది కదా, పెద్ద 1 ఫీట్ వరకు ఉందనుకోండి, ఒక 15 ఇంచులు అట్లా వచ్చిందనుకోండి. కానీ ఈ కటింగ్ చేసినప్పుడు బ్రాంచెస్లో వచ్చింది మాత్రం చిన్నగా వేలంత రావచ్చు, అంతకన్నా కొంచెం పెద్దగా రావచ్చు. కానీ మరిన్ని వస్తుంది. ఒక 10 కాయలు వస్తుంది, అది 2 కాయలు వచ్చి ఒకటే, ఇది 10 కాయలు ఒకటే. అందుకే దానికి ఈ పించింగ్ చేసే అవసరం లేదు. కానీ పెద్ద పొడువుగా అయిపోయింది అనుకోండి, అప్పుడు పించింగ్ చేయక తప్పదు. నేను అలా చేశాను కాబట్టి దాని రిజల్ట్ ఏంటి అని నాకు అర్థమైంది. బెండ కూడా మనం పించింగ్ చేసుకోవచ్చు, సైడ్ కొమ్మలు బాగా వస్తుంది, బుషిగా పెరుగుతుంది అని నాకు అర్థమైంది. అది మీకు చెప్తున్నా. ఈ చెట్టు బెండ ఉందనుకోండి, న్యాచురల్గానే బోలెడు కొమ్మలు వస్తుంది. ఆ కాయలు కూడా మీకు తెలిసిందే, దాని సైజు చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత ఈ 3G కటింగ్ ఎప్పుడు చేసినా కూడా మీరు ఒకసారి దానికి మొక్కలకి కొద్దిగా ఏదైనా కంపోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే వచ్చిన చిగుళ్ళలో బలం సరిపోక అందులో మనం ఆశించినంత దిగుబడి రాదు. ఎక్కువ దిగుబడి రావాలంటే దానికి మంచిగా పోషకాలు ఇవ్వాల్సిందే. ఇంకొందరు ఏంటంటే ఈ తీగ జాతులకి ఎక్కువ ఈ మిలీబగ్స్, యాఫిడ్స్ ఇటువంటిది వస్తూ ఉంటుంది. దీనికి మీ దగ్గర కొద్దిగా బూడిద తెచ్చి పెట్టుకోండి. ఈ ఆవు పేడ కాల్చింది బూడిది కానీ, లేకపోతే మీకు పిడికలు షాపులో దొరుకుతుంది, ఆ పిడికలు తెచ్చుకొని కొంచెం దాన్ని ఏదైనా ఒక రాయి మీద పెట్టేసి కొద్దిగా దానికి అగ్నిని ముట్టించారంటే హోమం చేస్తారు కదా పంతులు, అట్లా చేశారనుకోండి, చక్కగా మీకు 1 గంటలో మొత్తం కాలిపోయి చక్కగా బూడిద అవుతుంది. దాన్ని ఒకసారి జల్డి పెట్టుకోండి మీరు కాస్త జాగ్రత్తగా. అది ఈ ఆఫిడ్స్ కానీ మిలీబగ్స్ కానీ కనిపించినప్పుడు సాయంత్రం టైం కానీ మార్నింగ్ టైం కానీ వర్షం లేనప్పుడు కొద్దిగా చిలకరించారనుకోండి మొక్కల మీద, ఈ యాఫిడ్స్ పోతుంది.
చక్కగా ఈ ఆవు పేడలో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఇదే, మనం సింపుల్గా మన ఇంట్లోనే బూడిద తయారు చేసుకోవచ్చు. ఏ సిటీలో ఉన్నా ఎవరు ఉన్నా కూడా కింద కొద్దిగా టైల్స్ కాలి ఇది అవ్వకుండా కొంచెం ఏదైనా జాగ్రత్త తీసుకోవడం మాత్రం కొద్దిగా చూసుకోండి, ఓకేనా. ఇది పించింగ్ కానీ లేకపోతే 2G 3G కటింగ్ కానీ నాకు తెలిసిన టిప్పు మీకు చెప్పాను. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మరింత ఇష్టమైంది అనుకోండి, కింద ఒకటి హైప్ బటన్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేయండి. ఈ హైప్ చేయడం వల్ల నా వీడియో చాలామంది దగ్గరికి తీసుకువెళ్తాడు యూట్యూబ్ వాడు. అలాగే మీకు ఇంకా నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద థ్యాంక్స్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్, దయచేసి చాలామంది వీడియో చేస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో వద్దాం. అప్పుడు